హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు? ఈరోజు వీడియో సూపర్ వీడియో అనమాట. అండ్ గాయస్, కేవలం మీకోసమే ముందే చెప్పేస్తున్నాను. కొంతమంది గర్ల్స్ కూడా కామెంట్ చేస్తున్నారు, అక్క ఎప్పుడు ఏంటి అబ్బాయిలుగా ఫేవర్గా వీడియోస్ చేస్తుంటారు, అమ్మాయిలు చేయరా అంటే అట్లా ఏం లేదండి. అందరికీ వీడియోస్ అంటే నేను చెప్పేది పర్టికులర్ వీళ్ళ కోసం వాళ్ళ కోసం అని చెప్పను, ఇద్దరికి యూజ్ అయ్యేలాగే చెప్తుంటాను. కాకపోతే అది అమ్మాయిల కోసం వీడియో చేస్తున్నానా లేకపోతే అబ్బాయిల కోసమే వీడియో చేస్తున్నాను అనేది మాత్రం నేను వీడియో స్టార్టింగ్లో క్లారిటీ ఇచ్చేస్తాను. ఇప్పుడు కూడా ఇస్తున్నాను. కేవలం ఈ వీడియో అబ్బాయిల కోసం మాత్రమే అనమాట. అండ్ ఏ అబ్బాయి అయినా నార్మల్గా కోరుకునేది ఒకటే అనమాట, లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ తనతోనే ఉండాలి, అది కూడా జీవితాంతం ఉండాలి, తనకి నచ్చేలా ఉండాలి అని, తనను వదిలి వెళ్ళకూడదు అని. ఇది ఏ ఒక్క అబ్బాయి అయినా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. బట్ అలా ఒక అమ్మాయి మీతో మీరు కోరుకున్నట్టు ఉండాలి అంటే పర్టికులర్గా కొన్ని ఫాలో అవ్వాలి అనమాట. ఎక్కువ అవసరం లేదు, అది కూడా చాలా సింపుల్గా కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. ఒక 4-5 చెప్తాను, ఇంపార్టెంట్వి చెప్తున్నాను. ఇవి మీరు విన్న తర్వాత పాటించడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మేము ఆ జోనర్లోనే ఉన్నాము, సో మా క్యారెక్టర్ అదే, మేము ఇలానే ఉన్నాము అంటే ఇంకా సూపర్ అనమాట, ఇంక వాళ్ళకి తిరగలేదు. అండ్ నేనైతే మాత్రం చాలా క్లియర్ కట్గా చెప్పేస్తున్నాను గాయస్, మీరు ఇలా ఉంటే మాత్రం ఏ అమ్మాయి కూడా మిమ్మల్ని ప్రాణం పోయినా సరే, ఏం జరిగినా సరే, మీరు అసలు కొట్టినా కూడా ఫైనల్లీ మిమ్మల్ని వదిలిపెట్టరు అనమాట. సో అంత ఇష్టంగా మీతో ఉంటారు. సో వాటిలో నేను చెప్పబోయే క్వాలిటీస్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే అహంకారం లేకుండా. చాలామంది గాయస్ మీరు గమనించారో లేదో కానీ ఈ యాటిట్యూడ్స్, ఈగోస్ చాలా ఉంటాయి. బట్ అది ఉండాలి, బట్ కాకపోతే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. బట్ అది ఎవరి దగ్గర చూపించాలో వాళ్ళ దగ్గర చూపించాలి అనమాట. మనకి ఇష్టమైన పార్ట్నర్ దగ్గర ఎప్పుడు యాటిట్యూడ్స్ చూపించమాకండి. ఎందుకంటే అవి చూపించినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఓకే అని కాంప్రమైజ్ అవ్వచ్చేమో కానీ, బట్ ఒక్కొక్కసారి అది వాళ్ళకి చాలా ఇబ్బందిని తీసుకొస్తుంది అనమాట. ఇలాంటి పర్సన్తో మనం జీవితాంతం ఉండాలంటే చాలా కష్టం అని ఒకానొక టైంలో వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి అలా ఎప్పటికీ ఉండమాకండి. అట్ ద సేమ్ టైం సింప్లిసిటీ మెయింటైన్ చేయండి. సో మీరు ఎలా ఉన్నా సరే సింపుల్గా ఉండటానికే ట్రై చేయండి. అండ్ ఏవేవో అవసరం లేదు, ఎందుకండి అవన్నీ, మీరు ఏదో స్టైలిష్గా సూపర్గా అలా మెయింటైన్ చేయాలి, ఇలా మెయింటైన్ చేయాలి, అమ్మాయిని అట్రాక్ట్ చేసుకోవాలి అంటారు. అస్సలు వద్దు. అది మీరు తెలుసో లేదో కానీ అమ్మాయిలు సింపుల్గా ఉన్న గర్ల్స్ని చాలా ఇష్టపడుతున్నారు అనమాట. ఖచ్చితంగా మీరు సింప్లిసిటీ మెయింటైన్ చేయండి, ఈగో యాటిట్యూడ్స్ని కంట్రోల్ చేసేసుకోండి. అలాంటి వాళ్ళు నిజంగా ఈ రోజుల్లో దొరికితే కళ్ళకు అద్దుకొని చూసుకుంటున్నారు, అమ్మాయిలు అస్సలు విడిచిపెట్టట్లేదు. చాలా గుడ్ క్వాలిటీ కదా, సో మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రెండో పాయింట్ ఏంటి అంటే వాళ్ళ సీక్రెట్స్ని రివీల్ చేయొద్దు ఎక్కడ కూడా. ఒక గర్ల్ ట్రస్ట్ చేసి మీ దగ్గర ప్రతి ఒక్కటి ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్, హ్యాపీనెస్ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా అవి సీక్రెట్స్గానే ఉంచండి. అంటే అంటే కొంతమంది దగ్గర తీసుకెళ్ళి రివీల్ చేసేస్తూ ఉంటారు. సో ఐ థింక్ మా పార్ట్నర్ ఇలా మాట్లాడారు, అలా అన్నారు, ఇలా చేశారు, ఇలా జరిగింది మా లైఫ్లో, ఇలాంటివన్నీ తీసుకెళ్ళి బయట వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కొంతమంది. బట్ అసలు చెయ్యమాకండి. అండ్ అది వేరనమాట. మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ, చేయాల్సింది కానీ అది బయట వాళ్ళకి సంబంధించి అనమాట, పార్ట్నర్కి సంబంధించి కాదు. అది నేను ఒక అబ్బాయిని అమ్మాయిని కాదు, ఎవరైనా కానీ అండ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ పర్సనల్ విషయాలు ఎప్పుడైనా మీతో నమ్మి షేర్ చేసుకున్నప్పుడు అవి ఎవరితో షేర్ చేయమాకండి బయట వాళ్ళతో. సో ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని కోల్పోతారు అలా చేయటం వల్ల. మీకు ఆ తర్వాత అనిపిస్తుంది అనవసరంగా నేను ఆ పర్సన్కి ఇది రివీల్ చేసేసాను, చేయకుండా ఉన్నా బాగుండేది కదా అని మీరు నిజం చెప్తున్నాను ఫీల్ అవుతారు ఒక రోజు అనమాట. అండ్ అందుకే చెప్తున్నాను. అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా సరే ఏదన్నా చెప్పినప్పుడు ఖచ్చితంగా అది మీ మనసులోనే హార్ట్కి పెట్టుకోండి అండ్ బయట ఎవరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమాకండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టైం అనమాట. చాలా వాల్యుబుల్ పాయింట్ అండి ఇది. అండ్ కొంచెం మీ హార్ట్కి ఎక్కించుకోండి, అట్ ద సేమ్ టైం మీ బ్రెయిన్కి కూడా ఎక్కించుకోండి. ఎందుకంటే చాలామంది రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవడానికి చాలా పెద్ద కారణం ఏదైనా ఉంది అంటే మాత్రం ఈ టైం అండి. టైం మాత్రమే అనమాట. ఎందుకంటే నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నాతో టైం ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎవరికైనా గొడవలు మెయిన్గా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అండ్ మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వండి. అంటే ఏమంటారు, మీ వర్క్స్ మీరు చూసుకుంటూ ఉండండి, బట్ వాళ్ళకి ఇవ్వవలసిన టైం కూడా వాళ్ళకి ఇస్తూ ఉండండి. అలా కాకుండా మీరు ఏదో బిజీ ఉన్నట్టు షో ఆఫ్ చేసుకుంటూ ఇప్పుడు కాదు అప్పుడు మాట్లాడతా, అప్పుడు కాదు తర్వాత మాట్లాడతాను, లేజీగా ఆన్సర్ ఇవ్వటము, లేజీగా కాల్ చేయటము, అట్లా కేర్లెస్గాను ఇర్రెస్పాన్సిబుల్గానే బిహేవ్ చేశారనుకోండి, ఎవరు ఉంటారు ఈ రోజుల్లో, అమ్మాయిలు ఎవరు ఉండరు అనమాట. సో కొంచెం వాళ్ళపైన ఇంట్రెస్ట్తో ఉండండి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి టైం ఇస్తూ ఉండండి మెయిన్గా. సో
సో అండ్ వాళ్ళకి అనిపిస్తుంటుంది అంటే ఇలాంటి పర్సన్ నన్ను ట్రీట్ చేసుకుంటున్నారు, నాకు ఇవ్వవలసిన టైం నాకు ఇస్తున్నారు, నన్ను మంచిగా చూసుకుంటున్నారు అనే థాట్ ఒక అమ్మాయికి వచ్చిందంటే ప్రాణం పోయినా మిమ్మల్ని వదలరు అనమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఫ్రీడమ్ అనమాట. ఫ్రీడమ్ ప్రతి ఒక్క అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి. తనకంటూ కొంచెం స్పేస్ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. బట్ అలా కాకుండా అంత మన కంట్రోల్లోనే ఉండాలి, మనం చెప్పినట్టే జరగాలి, మన దగ్గర చేతులు కట్టుకొని కూర్చోవాలి, మనం కొడితే పడాలి, తిడితే పడాలి అంటే పడేవాళ్ళు ఈ రోజుల్లో అయితే ఎవరూ లేరు. చాలా కష్టం అనమాట. అట్ ద సేమ్ టైం మనీ కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనమాట. అండ్ ఇప్పుడు వస్తుంది అసలైన కామెంట్స్ అనమాట. చాలామంది పెడుతూ ఉంటారు. అండ్ ఇవన్నీ కానే కాదు, నో మేము నమ్మం, అసలు మనీ ఉంటే చాలు వస్తారు అని చెప్పేసి. అది చాలా రాంగ్ అనమాట. ఎందుకంటే అది నేను ఒప్పుకుంటాను. ఐ నో ఎప్పుడు కూడా గర్ల్ ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్న అబ్బాయిలతో లీడ్ చేయాలి లైఫ్ అని అనుకోరు, ఎవరు అనుకోరు కదా. ఇప్పుడు మీరైనా కానీ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, మాకు ఫైనాన్షియల్గా మేము మంచిగా సెటిల్డ్ అయ్యి ఉండాలి, ఇలా అలా కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా మీకు. అట్ ద సేమ్ టైం గర్ల్స్కి కూడా అనమాట ఖచ్చితంగా ఉంటాయి. సో లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ మంచిగా వెల్ సెటిల్డ్ అయ్యి ఉండాలి, మంచిగా ఫైనాన్షియల్గా బాగుండాలి, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇంకోటి రెస్పెక్ట్ అనమాట. సో రెస్పెక్ట్ రిలేషన్షిప్లో చాలామంది రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయా అంటే, ఎందుకు బ్రేక్ అవుతాయి అంటే మన టంగ్ ఏమంటారు, అది ఒక్కోసారి స్లిప్ అయిపోతూ ఉంటుంది అనమాట. కోపం వచ్చినప్పుడు చాలామంది నోరు జారి మాట్లాడేస్తూ ఉంటారు, చాలా మాట్లాడేస్తారు. దానివల్ల అవతలి వాళ్ళు చాలా హర్ట్ అయిపోతారు. కొట్టినా కూడా అంత హర్ట్ అవ్వరేమో యాక్చువల్లీ, బట్ కొన్ని మాటలు ఉంటాయి చూసారా, అది మర్చిపోరు, జీవితాంతం మర్చిపోరు కొంతమంది అనమాట. అవి అలా కనెక్ట్ అయిపోతుంటాయి మాటలు. సో అలాంటప్పుడు మనం మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. లేదు నాకు నోరు ఉంది, నేను మాట్లాడతాను, నేను ఇంతే అంటే చివరికి మీరే బాధపడాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైనా మనం పక్క వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము, ఎంతవరకు రెస్పెక్ట్ చేసి మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది బయట వాళ్ళకి సంబంధించే కాదండి, మీ రిలేషన్షిప్లో మీరు కూడా ఒకరినొకరు ఎలా రెస్పెక్ట్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మీరు అంటే మీకు అలాంటి మంచి గుడ్ క్యారెక్టర్ ఉందా లేదా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి మీరు ఇలా ఉండటానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫర్దర్గా వాళ్ళ కోసం ఏమైనా చేయాలి అనే థాట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే ఇది కామన్, అంటే ప్రతి ఒక్క అమ్మాయిలో అనుకునే క్వాలిటీనే అనమాట. ఇదో లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ తన కోసం ఏమైనా చేయాలి అనే థాట్ ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి మీరేదో కొండ మీద కోతిని తీసుకొచ్చి దగ్గర పెట్టాలనో లేకపోతే ఇంకేదేదో చేయాలని కాదు. బట్ మీరున్న పొజిషన్లోనే, మీరున్న దాంట్లోనే వాళ్ళని మంచిగా ట్రీట్ చేయాలని కోరుకుంటారు అనమాట. సో అంటే ప్యాంపరింగ్ చేయాలి, కేరింగ్ చూపించాలి, తన కోసమే అన్నట్లుగా బ్రతకాలి నా లైఫ్లో పార్ట్నర్ అనేవాళ్ళు. వాళ్ళకి కొంచెం ఉంటాయి అనమాట చిన్న చిన్న ఇష్టాలు. అండ్ అది సెల్ఫిష్ అనుకోండి, ఒక రకంగా మీకు అలా అనిపించవచ్చేమో కానీ, బట్ అది ఒక రకమైన ఇష్టం అనమాట. సో ఇప్పుడు నా పార్ట్నర్ ఇప్పుడు నాతోనే ఉండాలి అనుకోవటంలో చాలామంది ఏమనుకుంటూ ఉంటారా అంటే, దాన్ని స్వార్థంలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అది ఒక రకమైన ఇష్టం అనమాట. సో నా పార్ట్నర్ నాకే సొంతం అనే ఫీలింగ్లో ఉంటారు కాబట్టి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది కూడా మెయిన్గా అంటే క్వాలిటీ మీలో ఉండేలా చూసుకోండి. అండ్ ఇవి మీరు మెయింటైన్ చేసి చూడండి. ఫస్ట్ నేను ఏమైతే చెప్పానో అవన్నీ కూడాను మీ పార్ట్నర్ దగ్గర అలానే ఉండండి. అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేశారు అంటే నన్ను అడగండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇక అప్పటికి ఇలా మేము ఉన్నా కూడా మా పార్ట్నర్ మమ్మల్ని వదిలేశారు అంటే మాత్రం ఇంకా ఎలా చెప్పాలి అంటే, వాళ్ళకి మీకన్నా కూడా ఇంకా ఏదో బెటర్ ఆప్షన్ వాళ్ళకి దొరికితేనే అలా చేస్తారు. లేదా ఐ థింక్ వాళ్ళు మైండ్ సెట్ కన్నింగ్ మైండ్ సెట్ అట్లాంటి వాళ్ళు అయితేనే అలా చేస్తారు. కానీ జెన్యూన్లీ నిజంగా మీరు ఇలా ఉంటే మాత్రం ఏ ఒక్క అమ్మాయి కూడా మిమ్మల్ని లీవ్ చేయాలని అస్సలు అనుకోదు. నచ్చింది ఆ వీడియో, నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, నేను ఒక్కటే కోరుకుంటాను మీ నుంచి. అంతకుమించి నేనేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. అండ్ వీడియో ఎవరికన్నా పంపిద్దాము, షేర్ చేస్తే కొంచెం వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని అనిపిస్తే షేర్ చేసేసేయండి. ఇలాంటి కంటెంట్ పైన చాలామంది వీడియోస్ చేస్తున్నప్పటికీ కూడాను మన ఛానల్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. అంటే చాలా గుడ్గా మీరు మాట్లాడతారు, ఎక్కడ నెగిటివ్గా మాట్లాడటం కానీ, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయటం కానీ అట్లా లేకుండా
ప్రాపర్గా ఒక పద్ధతిగా మీరు వీడియోస్ని తీసుకెళ్తూ ఉంటారు. సో అది మాకు చాలా బాగా నచ్చుతుంది అని చాలామంది ఇలా కామెంట్స్ చేస్తున్నారు అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉండండి. మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు హెల్ప్ అయ్యే విధంగా ఉండటానికి అయితే నేను ట్రై చేస్తాను.